హలో అండి అందరికీ. ఈరోజు మనం రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్ చూద్దామండి. మనం ఇప్పుడు మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ మహాకాళేశ్వర టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. రెండు కళ్ళు సరిపోవు చూడడానికి. ఈ ఆలయాన్ని అయితే పట్టపగల వెంకట్రావు గారు అయితే నిర్మించారటండి. మనం మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి రాజమండ్రి మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మనం ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్తున్నాం అనమాట. మాకు వచ్చే దారిలోనే అని చెప్పేసి ఆ టెంపుల్ విజిట్ చేద్దాము అని, చాలా బాగుంటుందని మా వాళ్ళు చెప్తే అయితే వెళ్దామని వెళ్ళామండి. నాకైతే చాలా నచ్చిందండి. అద్భుతమైన దేవాలయం. నేను చూసిన వాటిల్లో అయితే ఇది మహాకాళేశ్వర టెంపుల్ నమూనాలాగా ఇక్కడైతే నిర్మించారటండి. ఆయన మహాకాళేశ్వర్ వెళ్ళి అక్కడ చూసి, అలాగ మన ఊర్లో కూడా ఒక దేవాలయం ఉంటే బాగుంటుంది అని అనుకొని అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారటండి అతను. మహాకాళేశ్వర్లోని రోజు కూడా అక్కడ చనిపోయిన వారి చితాభస్మంతో అయితే శివుడికి అభిషేకం జరుగుతుందటండి. అలాగే మన ఊర్లో కూడా జరిగితే బాగుంటుందనేసి, మన ఊర్లో కూడా ఇలా దేవాలయం కడితే బాగుంటుందని ఆయనకి అనిపించి, మన ఊరి వాళ్ళకి కూడా విముక్తిని ప్రసాదిస్తే బాగుంటుంది అని అనిపించి దేవాలయం కట్టాలని నిర్ణయించుకున్నారట. నిర్ణయించుకొని చాలామందినే నేను ఇలా కట్టాలనుకుంటున్నానంటే చాలామందికే ఎవరికీ అర్థం కాలేదట. అంతలోకి ఎవరో వచ్చారట. ఆ శివుడే వచ్చాడేమో అనిపిస్తుందట ఆయనకి. వచ్చి చాలా చిన్న వయసు ఆయనే ఇలా కడతానండి అని ఆయనే, ఈయన అనుకున్న మనసులో అనుకున్నది ఆయనే చెప్పేశారటండి. ఇవన్నీ దేవుని లీలలా ఉంటుందండి. ఆయనే చెప్పేసి ఇలా కడతాను అంటే నా మనసులో ఉన్నది మీరు చాలా చక్కగా చెప్తున్నారు, మీరు చెయ్యండి వర్క్ అయితే అనేసి చెప్పారట. అందరూ అన్నారట, చాలామందే ఈయనేం కడతారు, ఈయనేం దేవాలయం కడతారా అనేసి చాలామంది ఎటకారాలు చేసిన వాళ్ళు. ఏ పని చేసినా సరే మనకి ప్రోత్సహించేవారు చాలా తక్కువ మంది ఉంటారండి. ఆయన చాలా పట్టుదలగా అనుకున్నారట దేవాలయం నిర్మించాలని. అయితే నిర్మించారు. చాలా అద్భుతంగా నిర్మించారు. రాజమండ్రి వాసులకు మాత్రం ఇది చాలా అద్భుతమని చెప్పాలి. రాజమండ్రిలో చనిపోయినా సరే చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఆ శివునికి అభిషేకమై వెళ్తున్నాము. మన చితాభస్మంతో శివుడికి అభిషేకం అంటే అది మాటలతో పని కాదండి. ఎక్కడ చూసినా శ్మశాన వాటికలు అంటే చాలా భయంకరంగా, చాలా అటువైపు వెళ్ళాలంటేనే చాలా భయం అండి. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళమా, అటువైపు వెళ్ళాలంటే చాలా భయంతో కూడుకునేదిగా ఉండేది. ఇప్పుడు ఆ శ్మశాన వాటికని అంత అద్భుతంగా, ఏ టైం అయినా వెళ్ళేలాగా అంత అద్భుతంగా నిర్మించారంటే ఆయనకి శతకోటి వందనాలండి. శివుని ఇల్లు శ్మశానమే అంటారు కదా. శ్మశానంలోనే ఇల్లు కట్టి శివునికి ఒక ఇల్లు అమర్చారు. అది అందరూ కూడా చనిపోయాకే వెళ్తాం అక్కడికి చూడడానికి, బ్రతికుండగా వెళ్ళము. అలాంటిది మనం బ్రతికుండగా వెళ్ళేలాగా ఆ శ్మశాన వాటికిని అద్భుతంగా ఒక కళాఖండంగా తీర్చిదిద్దారంటే అది ఎంత అద్భుతమో చెప్పనవసరం లేదండి. ఒకసారి చూడండి. మనమైతే ఆ ఆలయం దగ్గరికి వచ్చేసాము. ఇప్పటి వరకు కూడా మేము ముందు మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా. ముందైతే మేము చిన్న తిరుపతి వెళ్ళాము. చిన్న తిరుపతి నుంచి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము. అక్కడి నుంచి అయితే రాజమండ్రిలో ఇలా మేము ఇంటికి వెళ్ళే దారే అని చెప్పేసి ఆలయం చాలా బాగుంటుంది, వెళ్దాము అని మా పాప చెప్తే వెంటనే అయితే వెళ్దామమ్మా అని ఇలా అయితే ఆలయం దగ్గరికి వచ్చామండి. ఆలయం ఎంట్రన్సే చూడండి, మంచి పాలరాయితోని లోపల ఉన్నాయండి ఏనుగులు పాలరాయితోని. బయట అయితే గ్రానైట్ రాయితోనైతే, నల్ల గ్రానైట్ రాయితో ఏనుగులు ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉంది. శివుడు ఎటు చూసినా ఒకే విధంగా కనబడతాడండి. 4 ద్వారాలు, 4 గోపురాలు అన్నీ 4ేనండి. ఎటు చూసినా శివుడు ఒకే విధంగా కనబడతాడు ఈ అద్భుత కట్టడంలోని. చూడండి గోపురం ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే 2 కళ్ళు చాలేదండి. చాలా ఆనందం వేసింది అక్కడికి వెళ్ళేందుకు. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసండి ఆ దేవాలయం. బయట నించుంటే మేము వెళ్ళింది అందులో ఈవినింగ్ టైం అండి. సాయంకాలం 5:30-5కి వెళ్ళాము. చాలా అద్భుతంగా అనిపించింది. అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడే ఉన్నారండి. మొత్తం
ఏ దేవుడు లేడని లేదు, అన్ని దేవుళ్ళని కూడా చిన్న చిన్న, మరీ చిన్నవేం కాదు విగ్రహాలు, చాలా అందంగా తీర్చిదిద్దారుగా. విగ్రహాలు చూపిస్తున్నాను చూడండి, చాలా అద్భుతంగా అన్ని దేవుళ్ళు, అన్ని అవతారాలు కూడా, అమ్మవార్ల అవతారాలు అన్నీ కూడా, స్వామివారి అవతారాలు అన్నీ కూడా చుట్టూ మధ్యని శివుణ్ణి పెట్టారు. 4 వైపులా ఒకే విధంగా పెట్టి, శివుడు మధ్య నుండి 4 వైపులు ఎటు చూసినా ఒకే విధంగా శివుడు కనిపిస్తాడు. చుట్టూ అమ్మవార్లు స్వామివార్లని ప్రతిష్ఠించారండి. చాలా అద్భుతంగా అనిపించింది. వెళ్ళైతే చూడండి, నేను చెప్పానని కాదు, మీకు కూడా ఒక అద్భుతంగా అనిపిస్తుంది. నా వీడియో కూడా చూడండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దండి. ఈ ఆలయంలోకి వెళ్ళినందుకు ఎటువంటి టికెటో లేదండి. ఈ ఆలయంలో రోజు చితాభస్మంతో అయితే రోజు శివునికైతే అభిషేకం చేస్తారట. ఉదయం 4 నుంచి 6 వరకును ఎవరైనా చూడొచ్చు. ఎటువంటి టికెట్ కానీ ఎటువంటి ఏమీ లేదు, ఎవరైనా చూడొచ్చండి. 4 వైపుల నుంచి చూడొచ్చు, ఒకవైపే అని కాదు. మహాకాళేశ్వరంలో కూడా ఉదయం 3 నుంచి 6 వరకు అభిషేకాలు అయితే చితాభస్మంతో అవుతాయట. అదే విధంగా ఇక్కడ కూడా జరగాలనే ఉద్దేశంతోనే ఆయన ఇలా నిర్మించారనమాట. ఇక్కడ పెద్ద ఎత్తున గోపురాలు చూడండి, చాలా పెద్ద ఎత్తుగా ఉన్నాయి. చాలా పెద్ద పుణ్యక్షేత్రం దర్శించుకునే ఫీలింగ్ అయితే వచ్చిందండి. అలాగే కట్టారు, చాలా అందంగా ఉంది. ఈ దేవాలయాన్ని అయితే 2020లో నిర్మించారటండి. ఈ దేవాలయం టైమింగ్స్ ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకునండి. మళ్ళీ మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంకాలం అదే నైట్ 9 వరకు ఉంటుందట. ఉదయం 4:30 నుంచి అదే భస్మ అభిషేకం అయితే జరుగుతుందట. అందరూ చూడొచ్చు. 5:30 నుంచి ఏ అభిషేకమైనా మన చేతులతో మనం చేసుకోవచ్చట. శివునికి అభిషేకాలు మన చేతితో మనం చేసుకోవచ్చట. 1 గంట హారతి భస్మాభిషేకం వాళ్ళు చేస్తారు. తర్వాత నుంచి మనం కూడా మన చేతులతో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ శివాలయం 4 దిక్కులా ఒకవైపులాగే కనిపిస్తుంది, ఒకేలాగా కనిపిస్తుంది. ఇక్కడ 64 ఉప దేవాలయాలు కూడానండి. 64 దేవుళ్ళు అయితే కొలువై ఉన్నారనమాట చుట్టూను. మెయిన్ మధ్యనైతే శివుడు ఉన్నారు. 4 వైపులు చూసినా ఎటువైపు చూసినా ఒకేలాగా కనిపిస్తుంది. 4 నందులు, 4 త్రిశూలాలు, 4 బలిపీఠాలు అన్నీ కూడా 4 ఉన్నాయండి. చుట్టూ ఎటువైపు చూసినా ఒకే విధంగా కనిపిస్తుంది. అదే చాలా అద్భుతంగా అనిపించింది. అందుకే నాకు అద్భుతంగా అనిపించింది కాబట్టి 4 ధ్వజస్తంభాలు కూడా అన్నిసార్లు చెప్తున్నానండి. ఒకసారి అయితే మీరు కూడా విజిట్ చేయండి. రాజమండ్రిలో ఎవరు చనిపోయినా సరే కులమత భేదాలు లేకుండా ఈరోజు చనిపోయారనుకో, వాళ్ళు చితాభస్మం తీసి రేపు ఉదయాన్నే ఆ చితాభస్మంతో అయితే శివునికి అభిషేకం చేస్తారటండి. చాలా అద్భుతం కదండి. రాజమండ్రిలో ఉన్నవాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలండి. మన ఊర్లో అయితే అమ్మవార్లు దుర్గమ్మ పెడతాం కదా, దసరా నవరాత్రుల్లోనే అవతారాలన్నీ ఒకటే మారుస్తాము. కానీ ఇక్కడ అన్ని అవతారాల్లో కూడా ఒకే దేవాలయంలో అన్ని అవతారాలు కూడా ఒకే పక్కన లైన్గా చూపించారండి. ప్రతి అవతారం కూడా చాలా అద్భుతం అనిపించింది. ఇక్కడైతే మేము వెళ్ళి చాలాసేపే కూర్చొని ఉండిపోయారు. నేనైతే వీడియో తీసుకున్నాను. మా వాళ్ళందరూ ఇక్కడ నా కోసం అయితే చాలాసేపే వెయిట్ చేశారు. అలానే నా కోసం అని కాదు, నేను వీడియో తీసుకుంటున్నానని కాదు, కానీ వాళ్ళకు కూడా నచ్చింది. అందుకే అక్కడికి తీసుకెళ్ళారు. చాలాసేపే అక్కడ విజిట్ చేశాము. అక్కడ కూర్చొని ప్రశాంతంగా అయితే చాలాసేపు అసలు దేనికి కూడా ఇక్కడ అభ్యంతరం అనేది చెప్పలేదండి. ఇక్కడ కూర్చోకూడదు, చాలా దేవాలయాల్లోకి వెళ్తే ఇక్కడ కూర్చోకూడదు, లేగండి, ఇక్కడ ఇది కట్టాలి, ఇలా చేయాలి, ఎక్కడైనా దేవాలయానికి వెళ్తే టికెట్ తీసుకొని వెళ్ళాలి, ఇంకా అలాంటి జంజాటం ఏదీ లేదండి. హ్యాపీగా వెళ్ళడం, హ్యాపీగా రావడం, మనకు నచ్చిన అయితే కూర్చోవచ్చు, వచ్చేయవచ్చు. చాలా ప్రశాంతంగా అనిపించింది. దేవాలయాన్ని అంతటినీ చూపిస్తున్నాను చూడండి. ఇంకా నాకు మాటలు కూడా రాలేదు.
వీడియో చూస్తూ లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉంది, దేవాలయం ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు శ్మశానం అంటే అటువైపు చూడాలన్నా భయము, అటువైపు వెళ్ళాలంటే మరీ భయము. కానీ ఒక శ్మశానాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచన గ్రేట్ అండి. మీకు అనిపిస్తుందా అలాగా గ్రేట్ అని? అయితే ఒకసారి కామెంట్లో చెప్పండి. అంత అద్భుతంగా తీర్చిదిద్దారనమాట. శివునికి ఎప్పుడో రాముడికి భద్రాద్రిలోని భద్రాచల రామదాసు ఇల్లు కట్టాడండి. అలాగే ఇక్కడ రాజమండ్రిలోని శివునికి ఇల్లు కట్టారండి. ఈయన పట్టపగల వెంకట్రావు గారు శివునికి శ్మశానంలో ఇల్లు కట్టారండి. ఆయనకి హ్యాట్సప్ అండి. చుట్టూ అమ్మవార్లండి. ఇక అవతారాలు అన్నాను కదా, ప్రతి అవతారం కూడా క్లారిటీగానే తీసానండి వీడియో అయితే. ఇక్కడ చూసారా సీతారామ లక్ష్మణ స్వాములు. ఇంకా లేని దేవుడు లేడండి. తర్వాత ఆయన అన్ని దేవుళ్ళు పేర్లతో సహా మొత్తం పెట్టారు. నాకు చాలా రోజులు బట్టే నాకు లక్ష్మీ నరసింహస్వామి, హయంగ్రీవ స్వామి, వరహ నరసింహస్వామి ముగ్గురు దేవుల్ని చూస్తే నాకు కన్ఫ్యూజ్ అండి. ఏది లక్ష్మీ నరసింహస్వామి, ఏది హయంగ్రీవ స్వామి, ఏది వరహ నరసింహస్వామి అని కన్ఫ్యూజన్ ఉండేది చాలానా. ఇక్కడ చూడగలే ఆ కన్ఫ్యూజ్ అయితే కొద్దిగా తీరిందండి. అన్నీ 3 దేవుల్ని తర్వాయన పెట్టారు. పెట్టగల కన్ఫ్యూజ్ అయితే కొద్దిగా తగ్గింది. ఇక్కడ జగన్నాథ స్వామి
టెంపుల్ పెట్టారు. అన్ని దేవుళ్ళు కూడా పెట్టారు, పైన పేర్లు కూడా రాశారండి. ఇక్కడ మత్స్యావతారం అనుకుంటాను. చాలా అద్భుత కళాఖండాలండి అన్ని దేవుళ్ళు కూడానా. పరశురామ అవతారం అండి. కృష్ణ అవతారం. బుద్ధ అవతారం. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.